పైల్స్ అంటే లోపల పేగులో మనకు మల విసర్జన దగ్గర యానల్ కుషన్స్ అన్నట్టు ఉంటాయి. ఆ యానల్ కుషన్స్ పని ఏంటంటే మన మల లోపల ఏదైతే మంచి పదార్థాలు, ఫస్ట్ నంబర్ 1 వాటర్, నంబర్ 2 మినరల్స్, సాల్ట్స్, విటమిన్స్, ఇవన్నీ మన మల లోపల ఉన్నాయి. అది బయట పోకుండా మన బాడీ దాన్ని గుంజుకుంటుంది. అది కుషన్స్ పని. ఈ కుషన్స్ ఒకవేళ ప్రాబ్లంగా అయి జారటం మొదలు పెడితే దాన్ని పైల్స్ అంటారు. ఈ పైల్స్లో రావడానికి మెయిన్ కారణం ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువ వస్తుందంటే మన పిల్లకాయలు కానీ ఐటీ సెక్టర్లో కానీ చాలా మాటికి కూర్చొని పనిచేయటం, కూర్చోవడం వల్ల రావటంలే, ఎక్సర్సైజ్ తగ్గింది, లేనిపోని పదార్థాలు తినడం ఎక్కువైంది. ఇంతకుముందు హోమ్ ఫుడ్ ఉండే, ఇంట్లో వంటకాయలు చేస్తే అదే తినేది. ఇప్పుడు మార్కెట్ బాగా పెద్దగా అయిపోయింది. దాంట్లో మనం ఎక్కడైనా కూర్చొని ఎక్కడైనా తెప్పించుకొని తినే పరిస్థితి ఉంది. వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ అయిపోయింది. ఇండియన్ ఫుడ్ తక్కువ అయిపోయి వెస్టర్న్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల మనం ఈ కంప్యూటర్ రావటము, ఫోన్ రావటము, ఐప్యాడ్ రావటం, దానివల్ల పిల్లలు బయటికి వెళ్ళి ఆడకుండా చాలా మటుకి సోఫా మీద, కుర్చీ మీద వాళ్ళ లైఫ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ కారణాల వల్ల మన కదలిక తక్కువ అవడం మూలన మళ్ళా ఒకసారి మామూలుగా రాకుండా బాగా గట్టికి రావటం అంటే మల్లబద్ధకం, అది ఎక్కువ అవ్వడం వలన మనకు పైల్స్ రావటం ఎక్కువ స్టార్ట్ అయినాయి. ఈ మల్లబద్ధకం వల్ల ఏమవుతుంది, మీరు చాలా మటుకి మోషన్ తీయడానికి ప్రెషర్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రెషర్ ఎక్కువ చేయడం వల్ల ఈ కుషన్ జారి నెమ్మదిగా 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ, 4th డిగ్రీ, 4 డిగ్రీస్ ఉంటాయి. ఆ 4 డిగ్రీస్ అంటే మల విసర్జన లోపల ఉంటే 1st డిగ్రీ, కొద్దిగా ఇంకా పెరిగితే 2nd డిగ్రీ, బయటికి వచ్చేసి లోపలికి వెళ్ళిపోవటం 3rd డిగ్రీ, పూర్తిగా బయటికి రావడం 4th డిగ్రీ. 4 డిగ్రీస్ ఉంటాయి పైల్స్లో. ఈ 4 డిగ్రీస్ వల్ల మనకు ఈ పైల్స్ రావడం స్టార్ట్ అయింది. దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేయటము, కరెక్ట్గా దీని సూచనలు ఏంది తెలియకపోవటము, అందువల్ల మనకు ఈ పైల్స్ ఒకటి కొద్దిగా ఎక్కువ అవటం మొదలైనాయి. రెండోది ఫిషర్. ఇంతకుముందు నేను చెప్పినట్టు మల విసర్జన ద్వారం దగ్గర నుంచి మనం ప్రెషర్తో పాటు మోషన్ తీసినప్పుడు ద్వారం దగ్గర లోపల మ్యూకస్, బయట చర్మం ఉంటుంది. ఈ కార్నర్లో కట్ అవ్వటం అంటే చిల్లులాగా పడటం, ఒక దారిలాగా చిన్న దారిలాగా తయారవటం, దానివల్ల కట్ అయిపోయి ఈ మల విసర్జన ఏదైతే స్ఫింక్టర్ మసల్ ఉంటుంది ఆ మసల్ టైట్ అయిపోయి నొప్పి రావటము, నొప్పితో పాటు కొద్దిగా రక్తం రావటము, దొడ్డికి వెళ్ళాలంటే కొద్దిగా ఆలోచన చేసి ఇంకా కొద్దిగా ఆపేసి వెళ్ళటం, మళ్ళీ దొడ్డి గట్టిగా అవ్వటము, మళ్ళీ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, సివియర్ నొప్పి వస్తుంది. దీంట్లో ఫస్ట్ సూచన నొప్పి, తర్వాత రక్తం. ఇది ఫిషర్ సూచనలు. ఫిస్టులా మనకు యానల్ కెనాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ పని ఏంటంటే మన మల మంచిగా తీయడానికి మనకు సహకారం చేస్తాయి. మనము ఆ గ్లాండ్స్లో ఒకవేళ మీ పేగులో బ్యాక్టీరియా చెడిపోయి ఆ గ్లాండ్స్ దగ్గర ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే అది కండరాలు దాటుకుంటూ బయట చర్మం వరకు వచ్చి ఒక గడ్డలాగా ఉండిపోవటం, అప్పుడప్పుడు అదే పగలుతుంది. లేదంటే మీ డాక్టర్ గారి దగ్గర పోయినప్పుడు ఆ డాక్టర్ గారు దాన్ని కట్ చేసేసి చీమగడ్డని తీసేస్తారు. అది తీయడం మేరకు బాగానే ఉంది. కానీ మల లోపల నుంచి బయట వరకు ఏదైతే దారి ఉన్నది ఆ దారి ఒక ట్యూబ్ లాగా అయిపోయి అందులో ఎపిథీలియల్ టిష్యూ అంటే కణాలు పుట్టి దాన్ని ఒక పర్మనెంట్ ట్యూబ్ లాగా తయారవుతుంది. దాన్ని ఫిస్టులా అంటారు. ఈ 3 డిసీజెస్ మోషన్ వెళ్ళే ద్వారం అంటే మల విసర్జన ద్వారం దగ్గర నుంచి మల విసర్జన పేగు నుంచి ఇవన్నీ పైన ఇబ్బంది ఎక్కువ అవ్వడం వలన కిందికి రావడం ఎక్కువ అవుతాయి.